హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కనకమయ్య యూట్యూబ్ ఛానల్. ఏంటంటే నిన్న వీడియో చేసి దానికి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, బ్రో ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. అలాగే ఏంటంటే టైమ్ టేబుల్స్ ఇవ్వలేదు కదా, అలా ఎలా అంటున్నారు అనేసి అంటున్నారు. ఓకే, ఆ వీడియోకి ఇంకా అలాగే ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. ఓకే, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూద్దాం ఎలా ఉండిద్ది అనేసి. ఓకేనా, సపోర్ట్ చేయండి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నేను కూడా ఫిఫ్త్ సెమిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్ని. ఓకేనా, ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో కొంతమంది ఏమో యూట్యూబ్లో సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో తెలిసిన వాళ్ళేమో సైట్లో సెర్చ్ చేస్తారు. ఓకేనా, నేను యూట్యూబ్లో చూసి నమ్మి ఫాలో అయ్యే వాళ్ళ కోసం, అలాగే ఇతర ఇలా చేసే వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. ఓకేనా, చూద్దాం. చూసాక ఇక్కడ ఏంటంటే ఇలా వచ్చాక ఇంపార్టెంట్ డేట్స్ ఉంది కదా, మీ ఫస్ట్ క్వశ్చన్కి నేను అడుగుతాను. ఇంకా ఎగ్జామినేషన్ డేట్స్ కన్ఫర్మ్ కాలేదు కదా, ప్యాటర్న్ చేంజ్ అయింది కదా అనేసి చాలామంది అడిగారు. ఓకే, చూద్దాం. పీడిఎఫ్లో కన్వర్ట్ అయ్యాక టైం టేబుల్ ఫర్ యూజీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ థర్డ్ అనేసి ఇచ్చాడు కదా. ఫిబ్రవరిలో 16 నుండి 17, 18, 19, 20, 21, 22 వరకు రెగ్యులర్గా ఎగ్జామ్స్ ఉన్నాయి. వన్ డే కూడా హాలిడే ఇవ్వనట్టున్న పరిస్థితి. ఓకేనా, ఇక్కడ థర్డ్ సెమిస్టర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 1/2 అవర్స్ అంటే 1.5 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. 2 ఎగ్జామ్స్ 1.5 అవర్. ఓకేనా, ఇంకా 2 ఎగ్జామ్స్ 2 అవర్స్ ఉంటాయి. రిమైనింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటారు కదా, ఎవరి బ్రాంచ్కి వాళ్ళకి బ్రాంచ్ కాదు, ఎవరి గ్రూప్కి వాళ్ళకి సంబంధించి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటారు కదా, వాళ్ళకి ఇలా డిస్టెన్స్లో డిగ్రీ చేస్తున్న వాళ్ళకి తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆఫ్టర్నూన్ ఇచ్చారు 2 to 3 PM, 2 to 4 PM. ఓకేనా, ఇది థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి సంబంధించి. ఓకేనా, ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్ గురించి చెప్తే ఇక్కడ 26, 27, 28, 29, 01, 02 ఫిబ్రవరిలో 26, 27, 28, 29 వరకు ఇచ్చారు. మార్చ్లో 1-2 డేట్స్లో ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఫోర్త్ సెమిస్టర్లో మనం సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫోర్త్ సెమిస్టరు 1.5 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ అలా ఉండింది కదా. ఇక్కడ ఏం చేశారంటే ఫిఫ్త్ సెమిస్టర్లో అలా లేదు, మొత్తం థియరీ సబ్జెక్ట్స్. ఓకేనా, ఏంటంటే 3 అవర్స్, 3 అవర్స్, 3 అవర్స్ నీకు రాసేంత ఓపిక లేకుండా నువ్వు రాయాలి అంతే. ఓకేనా, ఎలా అయినా ఎల్లగొట్టాలి సబ్జెక్ట్స్. 2 to 5 PM యాజ్ ఇట్ ఈస్గా 2 to 5 PM ఇచ్చారు. ఓకేనా, అది కామన్ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్కి. ఓకేనా, ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ కామర్స్ ఇది 20/12/2023 అనేసి ఇచ్చాడు. లాస్ట్ డేస్ ఫర్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ 17/1/2024. ఓకేనా, అది లాస్ట్ అంట. లాస్ట్ వితౌట్ ఫీతోనే కట్టండి. ఇక్కడ లేట్ ఫీ ఏంటంటే 23/1/2024 ఇచ్చారు కదా, లేట్ ఫీతో కట్టకండి. వాళ్ళు ఇచ్చిన డ్యూరేషన్ 1 month ఉంది. ఓకేనా, ఇవాళ నుండి కంపేర్ చేస్తే ఇంకో జనవరి కదా, దాంతో కంపేర్ చేస్తే ఇంకా 1 month ఉంది మనకి. ఓకేనా, దాంట్లో కట్టండి. యాడింగ్లో అయితే రాకండి అబ్బా. యాడింగ్లో వస్తే ఏంటంటే మన హాల్ టికెట్ టైంలో స్టిక్కర్ ఇస్తారు, స్టిక్కర్లో అది రాకపోతే దానికోసం అటు ఉరకాలి ఇటు ఉరకాలి. ఆ రోజు నీకు టైం బొక్క, అదంతా వేస్ట్. నువ్వు ఎగ్జామ్ రాసినా ఆ స్టిక్కర్ రాకపోతే ఫెయిలే. నువ్వు ఎక్కడి నుండో వెళ్తావు కిలోమీటర్స్ ఎగ్జామ్ కోసం అని, నువ్వు ఫెయిల్ అవుతావు పాస్ అవుతావు, ఎంత ఏం చేసినా నువ్వు టైంకి చేసి వెళ్ళినా ఆ స్టిక్కర్ నీకు రాకపోతే నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాసినా కానీ ఫెయిల్ అవుతావు. అందుకని చూడండి, దానికంటే డ్యూరేషన్కి ముందే కట్టండి బెటర్. నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉండి చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఓకేనా, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతూనే ఉంటుంది. సో దానికంటే ముందు మన ప్రయత్నం వాళ్ళు ఇచ్చిన డ్యూరేషన్కి ముందే కట్టేస్తే సేఫ్ జోన్ కదా. ఓకేనా, ఒకవేళ కట్టినా కానీ రాకపోతే అది తర్వాత చూడొచ్చు కాలేజ్లో. ఓకేనా, ఈ డిస్క్రిప్షన్లో పెట్టు.